ఓ సువర్ణ, మ్మ్. మీ అమ్మ ఏమని ఉన్నదా అనే ఇంట్లో? మా అమ్మ ఈడెందుకుంటది? మా ఊర్లోనే ఉన్నది కాదు. పోనీ మీ నాయన ఉన్నాడా ఊర్లో? మా నాయన కూడా మా అమ్మ తాన్నే మా ఊర్లోనే ఉన్నాడు. మరి నా ఈ పెవడు తోముతాడే? వస్తున్నా వస్తున్నా వస్తున్నా. మేనేజర్ సారు, నీకు ఎన్నిసార్లు చెప్పాలి గట్ల లైట్ కొట్టగాని? నీ అవ్వ నేను బర్రే నాగోర్రేనా? సారు సార్ అని పిలిస్తే నెత్తికెక్కినట్టుంది. ఈ మెటల్ నాయిస్ లో వినిపిస్తుందా లేదా అని లైట్ కొట్టినా కానొస్తుంది కదా అని. వినిపించకపోతే షవలెక్కి చెవులో చెప్పాలి. నీ అవ్వ మళ్ళీ ఏమనంటే సీనుగాడు సంకిగాడు అంటారు. అయితే అయి కానీ నీతో పనిపడింది, కిందకి రా. అయింది. మన జూనియర్ వెల్ఫేర్ ఆఫీసర్గా స్మిత మేడం జాయిన్ అయ్యింది. ఎక్కువ పని నీతోనే ఉంటుంది కదా అని పరిచయం చేయడానికి తోలుకోబోతున్నా. స్మిత మేడం, సీను. హాయ్ శ్రీను. సీను, సార్ సీను, సార్ సీను. స్మిత మేడం, స్మిత మేడం. అయ్యో మేడం, నేను సీనుని ఈడ యూనియన్ లీడర్ని. హాయ్ శ్రీను, ఐఎమ్ స్మిత. అరే చెయ్యి ఎంత బొగ్గున్నది మేడం. బొగ్గు గన్నులో బొగ్గు కాకపోతే బంగారం ఉంటుందా? ఇట్స్ ఓకే శ్రీను, షేక్ హ్యాండ్స్. నైస్ టు మీట్ యు. అన్నా చూస్తున్నావానే, నువ్వు యూనియన్ లీడర్గా ఉన్నప్పుడు ఒక ముసాల్ది ఉండే వెల్ఫేర్ ఆఫీసర్ లెక్క. నీ అవ్వ వీడు యూనియన్ లీడర్ అయిండో లేడో ఎక్కడి నుంచో పిల్ల దిగింది, చెయ్యి పట్టుకొని పిసుక పట్టే. దీని పిసుకుడు చల్లకుండా నువ్వు ఎప్పుడన్నా పిసికినా అవి గిట్లా? రే సైదులు, అన్నా. నీకు దిమాగ్ అస్సలు లేదురా. ఒక్కసారి అపాయింట్మెంట్ అయితే రిటైర్మెంట్ వరకు గీడనే. మన టైం మంచిగా ఉండి నెక్స్ట్ ఇయర్ వచ్చిందనుకో బై ఎలక్షన్, అప్పుడు మనం గెలవమ్మా. చేయమా ఇయ్యమా అంటవానే? నీ యావా నేను చెప్పినా బే, పోయి పని చూసుకో. నీ యావా నీ పోరి చేస్తున్నావు, అటు తిరిగి పడుకో. నీ అవ్వ పోరి కాలు చేతులు ఎత్తున్నావు, అసలే ఉడకపోతుంటే తంత కిటికీలో పడతావు. మరి మస్తు గుస్సా అవుతున్నావు నువ్వైతే ఇయ్యాల. అయింది. నువ్వు వస్తావు కదా అప్పుడు చెప్తా. ఏడికే వచ్చేది? ఆడికే వచ్చోట్లేదు, బోడలేదు. నీ అవ్వ గువ్వ గీత్తా. గువ్వగిస్తాడట, గువ్వగిస్తాడు. పొక్కు గనిలో పొక్కు కాకుండా బంగారం ఉంటుందా? అంతా క్లియర్ సార్. క్లియర్ క్లియర్. బ్లాస్ట్లు స్టార్ట్ అయినాయి సార్. లోడ్ కానీ ఇంకో గంట పడుతుంది. శ్రీను గారు, శ్రీను. మేడం శ్రీనుని పిలు. అక్కడ రెడీ. శ్రీనుని. మేడం వచ్చింది. మేడం వచ్చింది. ఏంది మేడం హాయ్. నమస్తే మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీరేంటి ఇట్లా? ఏం లేదు శ్రీను, మేనేజర్ గారు మిమ్మల్ని అడిగితే అన్ని మైండ్స్ చూపిస్తారని అన్నారు, సో అందుకే వచ్చా. సరే రే యాదిగా, ఆనా ఇగో ముఖ్యమైన పని పడ్డది. మేడంకి మైండ్లు చూపించాలంట, నేను పోతున్నా. సరే సరే, నేను చూసుకుంటా. పో పో పో. ఏయ్ చూసుకుంటానా? చూసుకుంటా. ఆ. నో 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 శ్రీను, ఇక్కడ కూర్చో. పెద్దబాబు ఎట్రా, నీతో కొంచెం మాట్లాడేది ఉంది. మీరు పోండి, పనులకు పోండి. నీకు ఇద్దరు పొరగాను కదా? అయితే ఆ చిన్నోడి పేరు ఏంది? కార్తీక్. ఇంటికాడ కనిపిస్తుంటాడు అప్పుడప్పుడు. బైపీసీ చదువుతుండగా. అయితే ఏంది ఇప్పుడు? ఆడు మెడిసిన్ కొడతాడే. ఇగో పెద్దబాబు, నాకు 10,500 3 మార్కులు వచ్చాయి. మా అయ్య తాగి తాగి చేరుగా దొప్పుకొని నన్ను కూలోడిని చేసిండు. మీ పోరాలను కూడా కూలోళ్ళని చేస్తావా? వాళ్ళ జీవితాలు ఎందుకు నాశనం చేస్తావే? పో, తాగింది దిగిన తర్వాత రాపో పనికి. ఇగో మందు పడాల్సిందే, నాకు వశపడతలేదు, వణుకుడు రోగం వచ్చింది.
అని అన్నా అంటే నీకు వాలంటరీ రిటైర్మెంట్ ఇప్పిస్తా. వాళ్ళ పేరు మీద ఫిక్స్ డిపాజిట్ చేస్తా. నువ్వు తాగు పడుకో, వాళ్ళన్నా బాగుపడతారు. పోవేదో బాబు పో. మా జీవితాలు నాశనం కానీ మీ కడుపులో పుట్టినాం మేము. హాయ్ శ్రీను. ఏంది మేడం మీరు ఇక్కడ వచ్చారు? హాయ్. అయ్యో, తింటున్నా మేడం. నాకు ఇక్కడ ఫ్రెండ్స్ లేరు కాబట్టి ఐ జస్ట్ థాట్ ఐల్ హావ్ మై లంచ్ విత్ యూ. దోశ తింటున్నావు నువ్వు? అవును ఐ మేడం. లవ్ దోశ. అన్న నువ్వు యూనియన్ లీడర్గా ఉన్నప్పుడు గా ముసలవ్వ అదే మన పాత వెల్ఫేర్ ఆఫీసర్ నీ టేబుల్ దగ్గర వచ్చేప్పుడు కూర్చొని తిన్నదానే అదే రూమ్లో కూర్చొని తింటుండే. ఊపుకుంటూ వచ్చిందేందే ఇది? వచ్చింది కూసుంది కూడా. చూడు ఆ సీన్ గానీ రాసుకొని పూసుకొని అంటి పెట్టుకొని కూర్చుండ బట్టే నీకేం అనిపించలేదానే? అరే మళ్ళా షురూ చేసినావారా? నాకు కానొస్తుంది కదరా. దమ్ చేస్తున్నాను ఎవ మూసుకుని తిను. రే నర్సింగ్, మేడం కో దోశ పట్టుకరారా. నో 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 వద్దు, నాకు ఇది సరిపోతుంది. నేను ఇది తింటా, నువ్వు ఇది తిను. నా బాక్స్ జస్ట్ ట్రై. మేడం మనకు డబ్బా ఇచ్చిందిరా. అమ్మా తోడు, వాట్? ఈ డబుల్ రొట్టె నాకు జ్వరం ఉంటేనే తింటా మేడం, లేకపోతే నేను తినా. ఇది డబుల్ రొట్టె కాదు శ్రీను, దిస్ ఇస్ వడాపావ్. బాంబేలో అందరూ 3 పూటలు ఇదే తింటారు. ఎట్లా తింటారు No, మేడం no, no, దీన్ని? అలా కాదు. ఒక్క నిమిషం, చాలా సింపుల్. పావుని ఇలా ఓపెన్ చేసి వడ ఇలా పెట్టేసి అంతే, ఇంకా తినడమే. చలో టేక్ బై. అన్న బన్ను తెచ్చింది, బన్ను తెరిచింది, దానిలో పెట్టింది. ఆయనకి చేతులు లేవన్నట్టు బుక్క కూడా నోట్లో పెట్టబట్టే. అరే సైదుల్గా నా చేతుల్లో సత్తా ఈరోజు. మూసుకొని తిను. ఎందుకు తీయరా? ఎలా ఉంది? వస్తున్నది మేడం. ఇదిగో ఈ సాస్ తో ట్రై చేయి, ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఎలా ఉంది? ఈ పేస్ట్తో ఇంకా వస్తున్నది మేడం. టేస్ట్ నువ్వు జంగ్లీ లాగా తింటున్నావు. The sauce is all over your mouth, man. శవా వావో, ఇక మన ఇంగిలి కూడా తినబట్టే. చి, నేను చచ్చిపోతా అన్న. ఎట్లా తింటున్నావే నువ్వు అసలు? నీ యవ్వ ఈ తిండి పాడు వాడ ఒక్క బుక్క నేను. సేనుగారు, మీ అబ్బాయి సరిగా చదవట్లేదండి. హీఈస్ నాట్ పర్ఫార్మింగ్ వెల్. కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. మీరు కూడా కేర్ తీసుకుంటే బాగుంటుందండి. ఏం రా చదువుకుంటాలే. బాగానే చదువుతాడు మేడం. ఈ మధ్య నేను గిట్ట యూనియన్ పనులలో పడి బిజీగా ఉండే. నేను చూసుకుంటా మేడం. ఇగో పోరోడు అంటే 2 రక్తాలు కలిస్తే పుట్టినోడు. నీ రక్తంలో చదువు లేదు, నీకు చదువు రాదు, వానికి రాదు. నా ఇజ్జత్ ఇంట్లో తీసింది కాక ఇప్పుడు రోడ్డు మీద పెడుతురా. నీ అవ్వ మన క్లాస్లో దోల్చి ఇంటికి పో మరి. ఏంద్రా ఈసారి వస్తాడు ఇంకా? అతడితే ఏం ఎలాగా? ఏం పడ్నాయక్ బాయ్, ఏదో పని మీద వచ్చినట్టున్నావు. ఏం రాజాదులు ఎట్లున్నావు? మస్తున్నా. మేడం పిలిచింది. నీకు పని ఉంది, మంచిగా ఎంజాయ్ చేయ. ఎవరు? మేడం నేను సీనుని. Oh, yes, Srinu. Come in. లోపల రమ్మంటుంది, నేను వస్తా. రేణు వీడుంట్రా. గుడ్ ఈవినింగ్ మేడం. Hi, good evening. Come in. Srinu, please close the door. మేడం దర్వాజా బంద్ చేయమన్నది. ఆ, అన్నా ఎప్పుడన్నా ఏనైనా ఆడ మనిషి రూమ్ లో పోతే దర్వాజా కుల్లా పెట్టి పోవనా లేదా? ఆ? నువ్వైతే ఆ ముసలా ఉన్నప్పుడు కుల్లా పెట్టి పోతుంటివి. నీ అవ్వ అసలుకే ఆమెనే ముంబై సీనిగానే ఉడుకునెత్తురా. ఇద్దరు కలిసి అర్రల వాయి దర్వాజా ఏమో బంధు పెట్టే. లోపట ఏమైతుందో ఏమో, ఈ కథ ఏందో నాకైతే సమజైతలేదే. అరే సైదుల్గా దగ్గర రా, ముచ్చట చెప్తా. అన్నా అవ్వా, నువ్వు ఆడికెళ్ళున్నావా నాకెళ్ళున్నావా? ఇంకో మాట మాట్లాడితే బాగా కట్టించి కొడతాను. అన్న నాకెందుకన్నా? ఏ చూసినా కూడా అడగబడి నీకు అడగలేదా? కుసా ఏ జరగవా? శ్రీను, మొత్తం 120 ఫైల్స్ అండ్ చెక్స్ రెడీగా ఉన్నాయి.
నువ్వు అడిగిన ఫైల్స్ ఇవ్వేనా, ఏమైనా మిస్ అయ్యాయా కొద్దిగా చూడు. అరే థ్యాంక్ యూ మేడం, భలే జల్దీ చేసిండ్రు మీరు. లోపట కథ ఏమవుతుందో ఏమో. అంతా బాగానే ఉన్నది మేడం. మన పెద్ద బాబు పేరు కనిపిస్తలేదు. పెద్ద బాబు ఎవరు? అదే మన రతే మేడం. రతయ్యది పేరుంది. ఇట్స్ బిగ్ అమౌంట్. మిస్ అవ్వకూడదే, ఉండాలి. ఐ put it there myself. స్వామి. ఇదిగో. అరే అరే ఈయనే ఉందా? నీ అవ్వ కన్ను కనపడలే మేడం. అయితే అంతా బాగానే మేడం. నో ప్రాబ్లం శ్రీను, దట్స్ ఫైన్. సో చెక్స్ ఇప్పుడు కావాలా? ఆ, ఎప్పట్లా క్రెడిట్ చేసేయండి మేడం, అందరికి చెప్తా. తలుపు తెరిచిపెట్టు శ్రీను, ఉడకపోస్తుంది. పోయేటప్పుడేమో మూసిండు, వచ్చేటప్పుడు తెరుతాడు. ఏ పెద్దబాబు ఇట్రా, నీ గురించే చెప్తున్నా. ఏంది? నీ ఇన్సూరెన్స్ పైసలు వచ్చినాయి 1,90,000. ఏం చేస్తావు మరి? నువ్వే చెప్పరాదు, చెప్తావు కదా. ఇగో కార్తీక్ గారికి బండి కొని వాడు ట్యూషన్ పోతాడు. ఇగో నేను ఏం చెప్తున్నా, నువ్వు ఏం చెప్తున్నావు? విమానం చూస్తున్నా. విమానమా? దాన్ని వందాం అనుకుంటున్నా కార్తీక్ గారికి. అవు కార్తీక్ గారికి మెడికల్ సీట్ వస్తే విమానం కొని పెడతా. రోజు ఇల్లందులో విమానం ఎక్కుడు, వరంగల్లో దుంకుడు. ఇక కాలేజీ దాంట్లో పోయేస్తాడు. మాకు తెలవదానే పైసలతో ఏం చేయాలనో. ఆడి గురించి మందు కూడా బంద్ పెట్టించినావు కదా. కార్తీక్ గారికి ఇట్లాగా మెడికల్ సీట్ రాకపోవాలి బిడ్డ, నీ సంగతి చెప్తా. నిన్నెక్కిస్తా విమానం. పరా. అసలు ఏం మాట్లాడుతున్నానా? ఏ పోనీరా పెద్దబాబు. మేడం నమస్తే మేడం. శ్రీను, ఇక్కడ దగ్గరలో ఏమైనా మంచి షాపింగ్ మాల్ ఉందా? అరే మాల ఈయన పక్కనే ఉంది మేడం. ఇగో నా బండి పట్టుకొస్తానా, వెనకాల రండి. నో నో నో, ఎందుకు? నా బండిలో రా, నేను మళ్ళీ నిన్ను ఇక్కడ డ్రాప్ చేస్తాను. సరే మేడం గట్లనే.